పేరుగా వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు అండ్ ఈ రియల్ ఎస్టేట్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అప్పుడు అనిపించింది ఒక ఫ్యామిలీ రిలేషన్ అనేది ఎప్పుడైతే ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏర్పడిందో డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. నా ఫీల్డ్ టీచింగ్. సో నాకు సంబంధం లేని ఫీల్డ్ అన్నమాట. ఒక హస్బెండ్ వైఫ్ వెళ్ళిన దానికి ఒక సింగిల్ పర్సన్ వెళ్ళిన దానికి అక్కడ తేడా అనేది నేను చూసాను. సో ఇప్పుడు సిటీలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కడ తీసుకుంటే బెటర్ అంటారు? మనం 12,000 per square yard అంటే గజం 12,000 అంటే మీకు 20 లక్షల్లో ఒక 150 గజాల విల్లా కట్టుకోవాలన్నా, వీకెండ్ హోమ్స్ కట్టుకోవాలన్నా, గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నా. అంటే ఈ మధ్య కాలంలో 4th సిటీ అని వింటూ ఉన్నాము. ఫస్ట్ డేనే అన్ని ప్లాట్లు బుక్ అయిన తర్వాత మాకే వచ్చింది. బాహుబలి ప్రాజెక్ట్స్ అని నేను మార్కెట్లో వింటూ ఉన్నానండి. అసలు ఏంటి సార్ మీ బాహుబలి ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? అది 650 acres అండి, చాలా పెద్ద వెంచరు. అందుకే ఆ ప్రాజెక్ట్ పేరు కూడా బాహుబలి 1 అని మనం. అండ్ మన బిగ్ బాస్ నేమ్. సో లేడీస్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఫీల్డ్ వర్క్ చేయాలి, మగోళ్ళతో కలిసి వర్క్ చేయాలి, అలా సెక్యూర్గా ఫీల్ అవ్వరు అనమాట. డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, సీఎస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎవరైనా కానీ. అసలు మీరు రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ అవ్వక బిఫోర్ మీరు ఏం చేసేవారు? బేసిక్గా నాది వరంగల్ మొత్తం స్టడీస్ అండి. 2 రూమ్స్లో ఉండేవాళ్ళం. ఒకటి కిచెన్, ఒకటి బెడ్రూమ్, అంతే. అలా రూమ్లో ఉండి ఇలాంటి స్టేజ్కి వచ్చామన్నమాట. మనిషి వయసు, భూమి విలువ ఎప్పుడు పెరిగేది, తగ్గేదేలే. వెల్కమ్ టు హై టీవీ. నేను మీ ఇంద్ర. ఇప్పుడు మనతో పాటు ఒక ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారండి. వ్యక్తులు అని ఎందుకు చెప్పానంటే అది మీకు ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడున్న ట్రెండీ బిజినెస్లలో మనం చూసుకుంటే ఈయన రియల్ ఎస్టేట్ అనేది మనందరికి తెలిసిందే. మరి రియల్ ఎస్టేట్ కామన్గా జెంట్స్ లేదంటే సపరేట్గా లేడీస్ వెళ్ళడం చూస్తూనే ఉంటాము. బట్ ద వెరీ ఫస్ట్ టైం అంటే డి జోడీ అని ఎలా అయితే ఉందో ఇక్కడ వచ్చేసి మన ముందర రియల్ ఎస్టేట్ జోడీ అని చెప్పొచ్చు వీళ్ళని. సో రియల్ ఎస్టేట్ జోడీ మనతో పాటు ఉన్నారండి. వారే పూర్ణిమ అండ్ కిరణ్ గారు. చాలా ఫేమస్ అండి వీళ్ళు. ఎలా అంటే ఒక ట్రెండే సెట్ చేశారు. అంటే పేరుగా వెళ్తూ హ్యాపీగా వీళ్ళు చాలా ఫాస్ట్గా ఈ బిజినెస్లో గ్రో అవుతూ ఉన్నారండి. మరి వారి ద్వారా మరిన్ని విశేషాలు, వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ అసలు అంటే పేరుగా వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు అండ్ ఈ రియల్ ఎస్టేట్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎస్ అండి, యాక్చువల్గా నా జర్నీ అనేది సింగిల్గా స్టార్ట్ అయిందండి. సో అలా నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు కస్టమర్స్ మీట్ అవుతూ, డెమోస్కి వెళ్తూ, సైట్ విజిట్కి వెళ్తున్నప్పుడు క్లోజింగ్ రేషియో తక్కువ ఉండేది. ఎందుకంటే అక్కడ ఓన్లీ హస్బెండ్, ఒక జెంట్సే ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అలా జరుగుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్లో నేను మా మిస్సెస్ దసరా షాపింగ్ ఈవెంట్లో సడన్గా ఒక కస్టమర్ ఫోన్ వచ్చిందండి. నన్ను ఒకసారి మీట్ అవుతారా అని. టైం తక్కువ ఇచ్చాడు. సో నాకు ఆప్షన్ లేక మా మిస్సెస్తో పాటు వాళ్ళు విజిట్ చేయడానికి వెళ్ళాను. ఆ సందర్భంలో ఆ కస్టమర్ వాళ్ళ మిస్సెస్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఆ డిస్కషన్లో. అప్పుడు అనిపించింది ఒక ఫ్యామిలీ రిలేషన్ అనేది బిల్డ్ కావడానికి కపుల్గా చేస్తే బాగుంటుందని అనిపించింది. ఆ జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంటిన్యూ అవుతుందండి. వెరీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏర్పడిందో డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. లేడీస్ ఇన్వాల్వ్మెంట్ అవ్వటం వల్ల వాళ్ళు కూడా మనతో పాటు సైట్ విజిట్ రావడానికి, వాళ్ళు నచ్చిన ప్లాట్ సెలెక్ట్ చేసుకోవడానికి అండ్ ఈజీ టు మనకు కంటిన్యూ అవుతుందండి ఆ రిలేషన్షిప్ అనేది. నైస్ అండి. సో మీకు ఎలా అనిపిస్తుందండి? బాగుందండి. ఎందుకంటే ఫస్ట్ నేను బీఎస్సీ వీడి చేశానండి యాక్చువల్గా. సో నాది ఫీల్డ్ టీచింగ్ ఫీల్డ్. సో నాకు సంబంధం లేని ఫీల్డ్ అనమాట ఇది. అయితే మా హస్బెండ్ ఫస్ట్ నుంచి ఇన్సూరెన్స్ చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. సో తనకి సపోర్ట్ కావాలి. ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తాము, కానీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అంటే కొంచెం సపోర్ట్ అంటే మనకి అందరూ ఏమనుకుంటాం, మనం ఫీల్డ్కి వెళ్ళాలేమో, అంత జర్నీ చేయగలుగుతామా, సైట్కి వెళ్ళి చూపించాలి అలా అనుకుంటాం అనమాట. సరే అని చెప్పేసి ఒకరోజు ఇలాగే కాల్ వచ్చినప్పుడు తీసుకెళ్ళాను. నన్ను కూడా నన్ను ఎందుకు తీసుకెళ్తారా అంటే అక్కడ ఏం మాట్లాడాలి నాకేం తెలియదు కదా అని నేను అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ చూసిన తర్వాత, వాళ్ళ క్లోజింగ్ రేషియో చూసిన తర్వాత నేనే షాక్ అయ్యాను అనమాట. అంటే ఒక ఫ్యామిలీ రిలేషన్, అక్కడ ఫ్యామిలీ రిలేషన్ ఏర్పడిపోయింది. అంటే ఒక హస్బెండ్ వైఫ్ వెళ్ళిన దానికి ఒక సింగిల్ పర్సన్ వెళ్ళిన దానికి అక్కడ తేడా అనేది నేను చూసాను అనమాట. చూసిన తర్వాత ఓహో ఇక్కడ కూడా మనకి రెస్పెక్ట్ ఉంటుంది, క్లోజింగ్ రేషియో ఎక్కువ ఉంటుంది అని చెప్పి అప్పటి నుంచి నేను ఆ జర్నీ అనేది కంటిన్యూ చేశానండి. సో ఇప్పటి వరకు చాలా హ్యాపీగానే ఉంది. ఆ జర్నీ అయితే చాలా హ్యాపీగానే కంటిన్యూ అవుతుందండి. వాళ్ళు ఎలా ట్రీట్ చేసేవాళ్ళండి మీరు వస్తే? యాక్చువల్గా ఒక మనం ఇంటికి చుట్టాలు వస్తే వెళ్ళిపోయేటప్పుడు బొట్టు, తాంబూలు అవన్నీ పెడతాం కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు కూడా
బొట్టు పెట్టి ఒక నిమిషం ఉండండి, బొట్టు పెట్టి నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఇలా కూడా ఇస్తారా మన అంటే బిజినెస్ ఇస్తున్నాం, వాళ్ళు ఒక ప్రాపర్టీ కొంటున్నారు, 1 lakhs ప్రాపర్టీ మనం కొంటున్నారు, మనం ఇస్తున్నాం. మామూలుగా అందరు ఎలా ట్రీట్ చేస్తారో, ఒక HDFC లైఫ్ వాళ్ళు వచ్చి రావడమో లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు రాసుకొని వెళ్ళిపోతారు, జస్ట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. కానీ నేను వెళ్ళినప్పుడు షాక్ అయ్యాను. వాళ్ళు వచ్చి ఆగండి అని చెప్పి బొట్టు పెట్టి చీర పెట్టడం, వాళ్ళ ఫంక్షన్స్కి పిలవటం, ఈవెన్ మా ఫంక్షన్స్ కంటే వాళ్ళ ఫంక్షన్స్కి ఎక్కువ అటెండ్ అయ్యాం మేము. అంతా ఫ్యామిలీ రిలేషన్ అనేది అక్కడ ఏర్పడిపోయింది అనమాట. అప్పుడు నాకు వచ్చింది, ఓకే ఈ బిజినెస్ అనేది అన్ని బిజినెస్ లాగా కాదు, పేరుగా వెళ్తే ఇంకొంచెం ఎక్కువ సక్సెస్ రేషియో ఉంటుంది అని చెప్పి నా సపోర్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ నేను ఇన్వాల్వ్ అవి ఎక్కువ చేయడం జరిగిందండి. అక్కడ నేర్చుకున్నాను నేను, ఆయనతో నేను నేర్చుకున్నాను, నాకు నేర్పించారు అన్నీ కూడా. ఫీల్డ్ డిఫరెంట్ కదా అనుకోవచ్చు అందరు, ఈ ఫీల్డ్ డిఫరెంట్ కదా మనకు వస్తుందా, మనం మాట్లాడగలుగుతామా అని అనుకుంటారు అందరు. బట్ అలా కాదండి, ఏ ఫీల్డ్ వాళ్ళైనా ఇక్కడికి రావచ్చు, జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఏ ఫీల్డ్ వాళ్ళైనా రావచ్చు, మీకు ఒకవేళ లేకపోయినా మేము నేర్పిస్తాం, ఆ ఎడ్యుకేషన్ అనేది మేము ఇస్తాం. సో ఇంకా పేరుగా ఎక్కువ వస్తే ఏముందంటే ఇంకా ఎక్కువ మనకి క్లోజింగ్ రేషియో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి మీ హస్బెండ్ మీకు పక్కనే ఉంటారు కాబట్టి ఎప్పుడు 24 గంటలు చూసుకోవచ్చు. అలా అంటారా? ఓకే సార్, యాజ్ ఏ మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి, సో యాజ్ ఏ ఇన్వెస్టర్గా నాకు ఒక చిన్న కోరిక ఉందండి. అంటే ఎందుకంటే నేను కూడా ఫ్యూచర్లో సమ్ ప్లాట్స్ అలా తీసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు సిటీలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కడ తీసుకుంటే బెటర్ అంటారు? ఎస్ అండి, మీరు అన్నట్టు ప్రతి ఒక్కరికి కళ ఉంటుందండి, ప్లాట్ తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇంకా వెల్తీగా ఉండాలని. చాలామందికి ఏంటంటే సరైన గైడెన్స్, సరైన కంపెనీ, సరైన ప్లేస్ తెలియక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ మాలాంటి ప్రొఫెషన్స్ వాళ్ళకి అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ మనం చూస్తే మీరు వెస్ట్ సౌత్ ఆల్రెడీ డెవలప్ అయింది, చాలామంది ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు చాలా ప్రాఫిట్ కూడా తీసుకున్నారు. సో ఆ కంటిన్యూషన్లోనే ఆ వెస్ట్ సైడ్ కూడా ఒక ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మా ప్రాజెక్ట్ కూడా కోకాపేటకి జస్ట్ 40 minutes డిస్టెన్స్లో వికారాబాద్లో లాంచ్ చేసామండి. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే కోకాపేటలో గజం 3.5 lakhs ఉందండి. సో అది చాలా హై, కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేయలేడండి. సో మనం యాజ్ ఏ ఇన్వెస్టర్గా తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఎక్కువ ల్యాండ్ తీసుకోవాలి, అప్పుడే మనం గ్రోత్ అవుతాం. సో ఆల్రెడీ గ్రోత్ అయిన ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ రావడానికి టైం పడుతుంది. ఇక్కడ ఆ 40 minutes డిస్టెన్స్లో మనం 12,000 per square yard, అంటే గజం 12,000 అంటే మీకు 20 లక్షల్లో ఒక 150 గజాల డీసెంట్ ప్లాట్. రేపు పొద్దున మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, విల్లా కట్టుకోవాలన్నా, వీకెండ్ హోమ్స్ కట్టుకోవాలన్నా, గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నా, మీ పర్పస్ ఏదైనా కావచ్చు, అది ఫుల్ఫిల్ అవుతుందండి. సో మా వెంచర్లో వచ్చేసి మా దగ్గర ఎందుకు తీసుకోవాలంటే నెంబర్ 1 కంపెనీ ఇండియాలో, 24 years నుంచి మార్కెట్లో ఉన్నాము, ఎక్కడ కూడా ఏ రిమార్క్ లేదు. 25,000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు రిఫరెన్స్ ఇస్తున్నారు, ఇంకో ప్లాట్ తీసుకుంటున్నారు, ఇన్కమ్ అనేది ఇంకెక్కువ జనరేట్ చేసుకుంటున్నారు. ఆపర్చునిటీ ఉన్నప్పుడే మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ అనే వర్క్ స్టార్ట్ అయ్యి అది ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రేట్స్ అనేవి పెరిగిపోతాయి. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. 12,000 గజం అంటే మీకు 150 గజాలు ఇందాక చెప్పినట్టు 20 లక్షలు వస్తుంది. మీరు ఒక పర్సనల్ లోన్ కానీ, మనం ఆ వికారాబాద్ సైట్కి ICICI బ్యాంక్ తరపున లోన్ ఫెసిలిటీ కూడా 50 to 70% మీ IT ఫైలింగ్ కానీ, మీ సిబిల్ స్కోర్ కానీ కరెక్ట్గా ఉంటే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. అండ్ యాజ్ ఏ నేను ప్రాపర్టీ అడ్వైజర్గా, రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా ఈ 3 yearsలో కూడా మేము ఓన్గా మా కంపెనీలో 3 plots తీసుకున్నాము. అంటే మీరు కొంటే మీరు బాగుపడతారు అన్నప్పుడు మాకు కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి దానివల్ల మా ప్లానింగ్ ఏంటంటే మా పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, మన పిల్లల చదువులు కావచ్చు, మన రిటైర్మెంట్ కావచ్చు, ఏ పర్పస్కైనా ఆ ప్రాపర్టీ అనేది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన వికారాబాద్ స్టేషన్ నుంచి, వికారాబాద్ బస్ స్టాండ్ నుంచి వెరీ నియర్ మన ప్రాజెక్టు. సో మీరు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి ఫ్యామిలీతో, మీ ప్రాపర్టీని మీరు ఓన్ చేసుకోండి. అదేవిధంగా మనము 2 acres క్లబ్ హౌస్ ఇస్తున్నామండి మన వెంచర్లోనే. ఇంకోటి రోడ్స్ కావచ్చు, CC రోడ్స్ కావచ్చు, అన్నీ కూడా మనం ఏదైతే ప్రామిస్ చేసామో దాన్ని మనం అక్కడ ఫుల్ఫిల్ చేస్తామన్నమాట. ఇంకోటి వికారాబాద్ టౌన్లోనే ఉందండి అది కూడా. సో మనకి ఇప్పుడు మీరు చూసారు కదా కోకాపేటలో ఎంత ఉందండి, కోకాపేటలో 3.5 lakhs ఉందండి మన గజం. మనకి ఇక్కడ ఎంత ఉందండి 12,000 ఉంది. అంటే దానికి దీనికి ఎంత అంటే మనం అక్కడ కోకాపేటలో మనం కొనలేకపోయాం కదా, అందరం బాధపడతాం, అరే నేను అక్కడ కొనలేకపోయాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అరే ఇక్కడికి మా ఫ్రెండ్ వల్ల కొనలేకపోయాను, మా రిలేటివ్ వల్ల కొనలేకపోయాను అనుకుంటారు కదా. సో అలా ఇప్పుడు మీరు మిస్ కాకండి, మీకు ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వెస్ట్ సైడ్ అనేది ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా, అందరూ ఎక్కువ దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా డెవలప్ అయినా కూడా
వెబ్సైట్ రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాంటి వాళ్ళకి మా ప్రాజెక్ట్ ఒక మంచి ఆపర్చునిటీ అండి. మీరు ఒకసారి రండి, చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఇంకొక విషయం అండి, అంటే ఈ మధ్య కాలంలో ఫోర్త్ సిటీ అని వింటూ ఉన్నాము, రైట్? అటు సైడ్ కూడా ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఇన్వెస్ట్ చేయడానికి. అక్కడ ఏమైనా మీ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఏంటి అసలు అక్కడ స్పెషాలిటీ ఏంటి? ఎస్ అండి, రీసెంట్గా మా ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేసామండి. అది మన ఫాక్స్కాన్ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా 1 lakh ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. సో మా ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి ఆ టీసీఎస్ ఆదపల్లికి దగ్గరగా ఉంటాం మనం వెంచర్, ప్లస్ ఫాక్స్కాన్కి వాకబుల్, కొంగర్కాన్ కలెక్టరేట్ కూడా మనకు దగ్గరగా ఉంటుంది. అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి, మేము ఇచ్చేది క్వాలిటీ ప్రోడక్ట్. అక్కడ డిఫరెంట్ వెంచర్స్ ఉండొచ్చు, బట్ మేము ఇచ్చే క్వాలిటీ లైక్ ఐఫోన్ లాగా, లైక్ బెంజ్ కార్ లాగా మాది అంత ప్రొడక్టివ్గా ఉంటుంది. చాలామంది కస్టమర్స్ కూడా వెతుక్కుంటూ వస్తున్నారు మా కంపెనీలో. దానికి రీజన్ ఏంటంటే మేము మా ప్రీవియస్ వెంచర్స్ తీసుకున్న వాళ్ళు కూడా మంచి లాభాలు తీసుకున్నారు, మళ్ళీ రిపీటెడ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోర్త్ సిటీ అనేది అప్కమింగ్ ప్రాజెక్ట్లో చాలా క్రూషియల్ రోల్ హైదరాబాద్కి ఉంటుందండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల విత్ ఇన్ 3 to 5 yearsలో షార్ట్ టర్మ్ మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. అండ్ మా దగ్గర వచ్చేసి మినిమం 167 square yards 50 lakhsలో మీకు 50 to 55 lakhsలో మీకు ఆ బడ్జెట్లో దొరుకుతుంది ప్రీమియం ప్రోడక్ట్. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది కూడా గచ్చిబౌలి, కొండాపూర్, కోకాపేట్ ఆ రేంజ్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎన్ఆర్ఐస్ కానీ, డాక్టర్స్ కానీ, హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, ఒక డ్రీమ్ ఉన్నవాళ్ళు, అండ్ ఫ్యూచర్ హైటెక్ సిటీ గచ్చిబౌలిగా మారే ప్రాంతం కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పుడే ఇమీడియట్గా ప్లాన్ చేసుకోండి. అండ్ మనం ఇందాక చెప్పినట్టు September 3rd లాంచ్ అయింది. ఫస్ట్ రోజే 75 plots రికార్డ్ బ్రేకింగ్ మనము సోల్డ్ అవుట్ చేసామండి. ఆ రికార్డ్ ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. సో మీరు ఇంకా లేట్ చేస్తే మీకు అందుబాటులో ఉన్న మంచి ప్లాట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేస్లోనే కంపెనీ వెళ్తుంది. అదర్ కంపెనీస్ లాగా ఈస్ట్ బ్లాక్ చేసుకోవటం, లేకపోతే మంచి ప్లాట్స్ బ్లాక్ చేసుకోవటం అలాంటి కంపెనీ కాదు. మీకు జెన్యూన్గా సర్వీస్ కూడా ఫ్రమ్ డోర్ స్టెప్, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ అన్ని అప్రూవల్స్ వచ్చినాయి. హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి. సో మీరు ఒకవేళ బ్యాంక్ లోన్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు. మీకు అవుట్ రేట్ పర్చేజ్ అవకాశం ఉంటే ఇమీడియట్గా పర్చేజ్ చేయండి. డెఫినెట్లీ మీకు మంచి రిటర్న్స్ వస్తే గ్యారంటీగా వస్తాయి. ఆ రెస్పాన్సిబిలిటీ మాది. మీరు ఒకసారి ప్రాజెక్ట్ చూడండి, చూసి మీ డౌట్ క్లారిఫై చేసుకొని ఫర్దర్గా ముందుకెళ్ళండి. ఇక్కడ ప్రైస్ అనేది 32,000 పెట్టామండి. మేము ప్రైస్ 32,000 పెట్టినప్పుడు కొంచెం ఆలోచించాం, ఇంత ప్రైస్ ఎవరు కొంటారు ఇక్కడ అని చెప్పి మేము ఆలోచించామన్నమాట. కానీ ఫస్ట్ డేనే అన్ని ప్లాట్లు బుక్ అయిన తర్వాత మాకే ఆశ్చర్యం వేసింది. ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, 32,000 అంట కదా, ఇక్కడ మీ ప్రాజెక్ట్ ఉందంట కదా, మాకు చెప్పలేదు ఏంటి అని వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. అంటే వాళ్ళకి చెప్పచ్చా 50 lakhs అవుతుంది కదా అని మేము ఆలోచిస్తే, అంటే వాళ్ళు విజన్ ఉన్న వాళ్ళు అనమాట అండి. ఎవరైతే విజన్ ఉంటుందో వాళ్ళు రేట్ చూడరు, అక్కడ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ చూస్తారు. మాది కూడా ఐఫోన్కి మామూలు ఫోన్కి ఉన్నంత తేడా ఉంటుంది మా కంపెనీకి బయట కంపెనీకి అన్నమాట. ఏ ఫీచర్ దాందే కదండి. అదే యాపిల్ ఫోన్ బయట కూడా వస్తుంది, మీకు తక్కువ రేట్లో కూడా వస్తుంది, ఇది కూడా వస్తుంది. కానీ ఏది చూస్ చేసుకుంటాం మనం, మంచి క్వాలిటీయే ప్రిఫర్ చేస్తాం. ఎందుకు, అలాంటిదే రియల్ ఎస్టేట్లో కూడా అలాంటి కంపెనీయే మాది కూడా. సో ప్రైస్ ఎక్కువైనా కూడా ఆ ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ మాది ఉంటుంది, ఆ ప్రైస్కి తగ్గట్టే సరౌండింగ్స్ కూడా మావి ఉంటాయండి. సో మీ ఎమ్యూనిటీస్ కానీ ప్రతిదీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. సార్ ఇంకొకటి కూడా ఈ మధ్య కాలంలో మీ ప్రాజెక్ట్స్ అని చెప్పారు కాబట్టి నేను ఇంకొకటి విన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఏంటంటే బాహుబలి ప్రాజెక్ట్స్ అని నేను మార్కెట్లో వింటూ ఉన్నానండి. అసలు ఏంటి సార్ మీ బాహుబలి ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? అది ఎస్ అండి, అది మనము 650 acres అండి, చాలా పెద్ద వెంచరు. అందుకే ఆ ప్రాజెక్ట్ పేరు కూడా బాహుబలి 1 అని మనం అంటం జరిగింది. కస్టమర్సే పెట్టారు ఆ పేరు. ఓకే. సో ఇంకో సెకండ్ వెంచర్ వచ్చేసి బాహుబలి 2, అది కూడా 700 acres అండి. సో మామూలుగా చిన్న చిన్న కంపెనీస్ 10 acres మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. బట్ మనం సక్సెస్ఫుల్గా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎమ్యూనిటీస్ పరంగా కూడా నెంబర్ 1గా ఇచ్చాము. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రెజెంట్ కూడా ఇప్పటికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీ ఉన్న వెంచర్ అండి. ఫేసెస్ వైజ్గా డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ phase 13 అనేది రన్ అవుతుంది. దాంట్లో మా ఓన్ ప్లాట్ మాకు కూడా ఉందండి. సో మాది మా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఆ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే హైవే ఫేసింగ్ ఒకటండి, ప్లస్ మనం ఇచ్చే 80 feet రోడ్, 60 feet రోడ్, ప్లస్ ఇంకా అదర్ ఎమ్యూనిటీస్ లైక్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా ఫెచ్చింగ్ పాయింట్స్ అండి. యాజ్ ఆన్ టుడే 60+ ఫ్యామిలీస్ విల్లాస్లో స్టే కట్టుకొని ఉంటున్నారండి. అండ్ మన బిగ్ బాస్ ఫేమ్ హిమాజీ రెడ్డి గారు కూడా అక్కడే విల్లా ఉందండి, అక్కడే ఉంటున్నారు. బేసిక్ ఏంటంటే మీకు తెలుసు కదండి, సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ కనెక్టివిటీ. మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12కి జస్ట్ 10 minutesలో మన వెంచర్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏమైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా,
గచ్చిబౌలి రీచ్ అవ్వాలన్నా జస్ట్ మ్యాటర్ ఆఫ్ 30 to 40 మినిట్స్లో మీరు అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అదర్ కామన్ మ్యాన్కి రీచ్ ఎమ్యూనిటీస్ కావచ్చు, లైక్ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్ అన్నీ కూడా జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్లో మనం రీచ్ అవ్వచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మన గురునానక్ కాలేజ్కి పక్కనే ఉంది. అండ్ ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్కి 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నాము. సో ఇప్పుడు ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్లో సికింద్రాబాద్ నుంచి కానీ, మన కోటి నుంచి కానీ, జూబ్లీ బస్ స్టాండ్ కానీ నెంబర్ ఆఫ్ బస్సులు అంటే కామన్ మ్యాన్కి ఎప్పుడైతే మనం రీచబుల్గా ఉంటామో ఆటోమేటిక్గా ల్యాండ్ అప్రిషియేషన్ వస్తుంది. మీరు అదర్ వెంచర్స్ చూస్తే వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి 8 కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్తారు. అక్కడ మీరు రోడ్లు కానీ సరౌండింగ్ కానీ ఏం కనపడవు. ఇక్కడ మీకు 60+ విల్లాస్ మధ్యలోంచి వెళ్తారు. ప్లస్ 5 acres క్లబ్ హౌస్ కూడా మాకు ఉందండి, ఆల్రెడీ బిల్ట్ అయి ఉంది. అక్కడ మ్యారేజ్ ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. సో ఒక్కసారి అయితే విజిట్ చేయండి ఈ వెంచర్ కూడా. మీకు ఏముందంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మా దగ్గర. ఫ్రమ్ మీ బడ్జెట్ ఏ విధంగా ఉన్నా దాని ప్రకారం మేము చూపించగలుగుతాము, మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇంకోటి ఎల్బీ నగర్ నుంచి ఇప్పుడు ఎల్బీ నగర్ బాగా డెవలప్ అయిపోయిందండి. ఒకప్పుడు ఎల్బీ నగర్ అంటే అమ్మో ఎల్బీ నగరా అనేవాళ్ళం మనం. అది మెట్రో వచ్చిన తర్వాత ఏమైంది, ఏముంది ఎల్బీ నగర్ ఇక్కడే కదా అనేస్తాం. అట్లాగే ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 25 మినిట్స్లో మనం మన సైట్ని రీచ్ అవ్వచ్చండి. మన అన్నీ కూడా హైవే ఫేసింగ్ ఉంటాయండి. మనం సెట్ బ్యాక్ కూడా వెనక్కి ఇచ్చేస్తాం, అంటే రోడ్ వెడల్పు చేస్తే అది తీసేయటం ఇది అలాంటివి ఏమి ఉండవండి మా దగ్గర. జస్ట్ మేము ఏదైతే ఫ్యూచర్ చెప్పాను కదా ఇందాక, విజన్ ఉంటే ఏదైనా అంటే అట్లాగే మా ఎండి గారు కూడా ఒక విజన్ తోటి ఏ ప్రాబ్లం రాకుండా ముందే అన్నీ సెట్ చేసేసి పెట్టేశారండి. సో మాకు ఏదైనా నేచర్కి దగ్గర ఉంటుందండి మాది. అన్నీ ఏ వెంచర్ చూసుకున్నా చక్కని గాలి, వెలుతురు, పచ్చదనం అన్నీ ఉంటాయి మా దగ్గర. సూపర్. అండ్ వన్ మోర్ అండి, మాది ఇంకో వెంచర్ విజయవాడ హైవే, అంటే క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టివిటీ. ఇందాక బాహుబలి 2 అని మనం అనుకున్నాం కదండి, దాని గురించి కొంచెం ఎలాబరేట్గా చెప్పదలుచుకుంటే అది కూడా హైవే ఫేసింగ్ అండ్ క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టివిటీ అవ్వటం వల్ల చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మీరు హైదరాబాద్ పాపులేషన్ చూస్తే ఆల్మోస్ట్ 70 to 80% ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా ఓవరాల్ గ్రోత్ అనేది అందరికీ అది ప్రాఫిట్ అయ్యింది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే RRRకి దగ్గర ఉంటాము, రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 5 మినిట్స్లో ఉంటాము. ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత గజం 50,000 అయిపోతుందండి. ప్రజెంట్ మాది స్టార్టింగ్ ప్రైస్ 8,500, అంటే 10 lakhs నుంచి. అంటే కామన్ మ్యాన్ మీరు ఒక చిన్న పర్సనల్ లోన్ పెట్టుకున్న ఆర్ మీరు ఒక చిట్టితో దాచిపెట్టుకున్న డబ్బుల నుంచి కూడా 10 lakhs నుంచి అన్లిమిటెడ్ 1 crore 2 crores మీ ఇష్టం, మీ బడ్జెట్ బట్టి మన దగ్గర 100 square yards నుంచి అన్లిమిటెడ్ మీరు తీసుకోవచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మనం 100 feet రోడ్ ఇచ్చాము, 5 acres క్లబ్ హౌస్ ఇచ్చాము ఇక్కడ కూడా, అండ్ మినీ క్రికెట్ గ్రౌండ్ ఇస్తున్నాము. బ్యూటీ ఏంటంటే ఇక్కడ కరోనా టైంలో అందరూ బ్రీతింగ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డారు. అవును. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హెర్బల్ గార్డెన్ అని చెప్పి ఒకటి ఇక్కడ ప్లాన్ చేసామండి. సో దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ అండ్ వెల్త్. సో మనం హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో వెల్త్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఎక్కడో చీప్గా వస్తుందని చెప్పి ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇంకా జీపీ లేఅవుట్స్ అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అలా కొనకండి. మీ హార్డ్ అండ్ మనీని బూడిదలో పోసిన పన్నీర్లాగా అవుతుంది. మేము ఉన్నది ఎందుకంటే ఒక ఎక్స్పర్టైజ్ ఎందుకు ఉన్నామంటే కామన్ మ్యాన్ అమౌంట్ అనేది వాళ్ళ పర్పస్, డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఏదైనా అది ఫుల్ఫిల్ కావాలంటే మంచి కంపెనీలో మాలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్తో అండ్ మంచి సర్వీస్ ఇచ్చే వాళ్ళతో వెళ్ళండి. ఒక్కసారి విజిట్ చేయండి, మీకు తెలుస్తుంది. సో విజయవాడ హైవే ద నెక్స్ట్ గచ్చిబౌలి అని చాలా కంపెనీస్ ట్యాగ్లైన్ చేస్తున్నాయి. డెఫినెట్గా అయ్యే విషయం. ఎందుకంటే ఒకసారి హైటెక్ సిటీలో శిల్పారామంలో 750-2,000 అమ్మినప్పుడు కూడా అందరూ ఇక్కడ కొండలు, గుట్టలు, ఆవులు అన్నీ అన్నారు. బట్ ఇప్పుడు మీరు చూశారు కదా ఎలా అయిందో. సో ఇందాక మా మిస్సెస్ చెప్పినట్టు విజన్ మీ కళ్ళతో చూడకండి, మీ థర్డ్ ఐ, ప్రతి ఒక్కరికి సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా థర్డ్ ఐ ఉంటుంది, విజన్ అంటారు అనమాట. అదే విజన్ మనకు కనపడదు. అది మీరు చుట్టుపక్కల వాళ్ళతో డిస్కస్ చేస్తే మీరు ఎప్పటికీ కొనలేరు. ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయండి అండ్ ధైర్యంగా మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడైతే ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకే వెల్త్ క్రియేట్ అవుతుందండి. భయపడుతూ కూర్చుంటే ఇంట్లోంచి కూడా కదలలేము. సో మనం ఇన్వెస్ట్ చేసేది ప్రాపర్టీ మీద, ఏదో అప్పుల మీద ఇన్వెస్ట్ చేసి, అంటే మీరు లగ్జరీ కార్ కొన్నారనుకోండి అది ఎప్పటికీ డిప్రిషియేట్ అవుతుంది. సో ఇది ఆస్తి. ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ కొంటే మేము కొంచెం మంచి పొజిషన్ ఉన్నాం అని అనుకుంటారు. బట్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని జనరల్ కామన్గా. ఇప్పుడు మీరు ఒక 10 లక్షలకు పెట్టి ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. పర్సనల్ లోన్ తీసుకోవాలా, ఇంట్రెస్ట్ కరెక్ట్గా వెళ్తానా, నా జాబ్ ఉంటుందా? ఓకే, ఇప్పుడు మీకు జాబు, పర్సనల్ లోన్ తీసుకోవడానికి భయపడతారు. రేపొద్దున మీ అబ్బాయి హైయర్ స్టడీస్ కానీ మీ అమ్మాయి పెళ్ళికి కానీ ₹1,00,00,000 అవసరం వస్తుంది.
అప్పుడు ఎట్లా అప్పు చేస్తారు? అప్పుడు జాబ్ ఉండదు, రిటైర్మెంట్ ఏజ్ దగ్గర వస్తారు, ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? సో అప్పుడు భయపడే బదులు ఇప్పుడు ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా అప్పుడు ఇంకా మీరు హ్యాపీగా లీడ్ చేయొచ్చు మీ లైఫ్ని. సో గుడ్ రిస్క్ అంటారు ఇది. ఎస్, కరెక్ట్. సో డెఫినెట్లీగా మీరు ముందుకు వెళ్ళండి. అండ్ మేము చెప్పే సజెషన్ ఏంటంటే, కామన్ మ్యాన్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఒక ఇల్లు, ఒక భార్య, ఒక కారు, ఓకే, అది కామన్ మ్యాన్ థింకింగ్. అవును. థింక్ బిగ్, అది ఒకప్పుడు నడిచిపోయేది. ఇప్పుడు మనకు ఒక 50,000తో మనం బతికేస్తున్నాం. బట్ ఫ్యూచర్ యాజ్ పర్ నా అనాలిసిస్ ప్రకారము 2040కి పర్ మంత్ 4 lakhs అవసరం వస్తుంది. 4 lakhs అవసరం వస్తుంది. బై 2060కి 10 lakhs అవసరం వస్తుంది ఒక 4 members ఫ్యామిలీకి. నేను చెప్పదలుచుకుంది. సో ఇలా మీరు కనుక ప్లాన్ చేసుకోలేదనుకోండి, మీరు 60 years వచ్చినా కూడా ఎర్ర బస్ ఎప్పుడు వస్తుందా, ఖర్చు వేసి సీట్ ఆపుకుందామా, ఆ పొజిషన్లో ఉంటారు. సో మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బెంచ్ కార్లో డ్రైవర్ని ఒక చిటికేస్తే డ్రైవర్ వచ్చి కార్ ఆపితే వెళ్తుంటారు. అప్పుడు ఫీల్ అయితే ఏం లాభం ఉండదు. ఇప్పుడు ప్లాన్ చేస్తే మీరు కూడా ఆ రేంజ్కి ఎదగలుగుతారు. సేమ్ మేము అదే ప్రాసెస్లో ఉన్నాము. నాకు బైక్ కూడా లేదు, ఇప్పుడు నేను రాయల్ ఎన్ఫీల్డ్లో తిరుగుతున్నాను, ఒక కార్ కొనుక్కున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళటం వల్ల మా కంపెనీలోనే నాకు 3 plots ఉన్నాయి. సో ఇదేంటంటే అనేది కంప్లీట్ ప్లానింగ్తో ఉండాలి. స్టెప్ వేయండి ముందుకి. డెఫినెట్లీ మేము మీకు హెల్ప్గా ఉంటాము. మీ గ్రోత్లో మా పార్ట్ పొజిషన్ కూడా ఉంటుంది. గ్రో టుగెదర్. మీరు చెప్తున్నది ఫుల్లీ ఎగ్జైటెడ్ ఉంది సార్. నేను కూడా అసోసియేట్ అవ్వాలనుకుంటున్నాను. అదేవిధంగా మా వీవర్స్ కూడా, వీవర్స్ అనే కాదు ప్రతి ఒక్కరు, అంటే నవ్వే డేస్ ఒక కెరియర్ క్రియేట్ చేసుకోవాలన్నా, కెరియర్ చూజ్ చేసుకోవాలన్నా చాలామందికి చాలా అంటే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ వాళ్ళకి జాబ్ కూడా రావట్లేదు. సో ఇప్పుడు చూసుకుంటే గిన మనకి ఈ బూమింగ్ ఇండస్ట్రీ ఏది ఉందిరా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేటే, రైట్? సో ఈ రియల్ ఎస్టేట్లో యాజ్ ఏ మీరు ఎలాగో ఇప్పుడు ఎక్స్పర్టీస్ కాబట్టి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టీస్ కాబట్టి, సో మీతో అసోసియేట్ అవ్వడానికి కానీ లేదంటే ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయండి? ఎస్ అండి, డెఫినెట్లీ అండి. సో ఏ ఫీల్డ్లో ఉన్నా మనకేంటంటే టైం లిమిట్ ఉంటుంది. సపోజ్ మీరు ఎంత బీటెక్ చదివినా కానీ మీకు స్టార్టింగ్ శాలరీ ఇప్పుడు మేము చూస్తున్నామండి. ఎందుకంటే నేను వచ్చిన ఇండస్ట్రీ కూడా ప్రీవియస్లీ జాబ్ చేసి వచ్చాను. అక్కడ ఫ్రీడమ్ ఉండదు అండ్ ఇన్కమ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుందండి. స్టూడెంట్ నుంచి రిటైర్మెంట్ వాళ్ళు కూడా ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఏజ్తో లిమిట్ లేదు, జెండర్తో సంబంధం లేదు, ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ టార్గెట్ అంటూ ఏముండదండి. మీకు మీరు ఓన్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీకు టార్గెట్ ఉంటుందో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. అప్పుడు మనకు బీపీ, షుగర్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో మనకేంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనదంటే హెల్త్ ఈజ్ వెల్త్. సో ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా ఆదాయం బాగుంటుంది, ఆదాయం బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. సో కాబట్టి మీరు ఈ ఫీల్డ్లో రావాలంటే డెఫినెట్లీ ఒక మంచి కంపెనీ, మంచి మెంటర్. సో మేము నా ఏజ్ ఇప్పుడు 40+. నేను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ లెవెల్కి వచ్చాను. సో మీకు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో ట్రావెల్ చేయడం వల్ల మీరు అన్ని స్ట్రగుల్స్ కావాల్సిన అవసరం ఉండదు. మీకు టిప్స్ అనేవి ఫింగర్ టిప్స్లో నేను ఇవ్వగలుగుతాను. కొన్నాళ్ళు ఒక 1 year, 2 years, 3 years మీ జాబ్ చేసుకుంటూ, మీ బిజినెస్ చేసుకుంటూ, ఆర్ మీరు ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మాతో ట్రావెల్ చేయండి. డెఫినెట్లీగా మాతో పాటు ఫారెన్ ట్రిప్స్ నేను వితిన్ ఈ 3 yearsలో బ్యాంకాక్, మలేషియా, దుబాయ్, పుకెట్, వియత్నాం ఇన్ని కంట్రీస్ తిరిగాను. అండ్ నా బ్రాండ్ కూడా అంటే జనరల్గా ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చాలామంది నువ్వు చేయలేవు అన్నారు. సో మనము ఏదైనా కొత్త ఫీల్డ్లో కానీ ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు 10 మందిలో 9 మంది డిస్కరేజ్ చేస్తారు, 100 మందిలో 99 మంది డిస్కరేజ్ చేస్తారు. ఎవరో ఒకళ్ళు, అది ఎవరో కాదు మీరే. మీకు మీరే ప్రోత్సహించుకోవాలి. అద్దం మీరు మార్నింగ్ లేచినప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు మీరే మోటివేట్ చేసుకోవాలి. అప్పుడే మీరు ముందుకు వెళ్తారు. మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మాలాంటి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ మీతో ట్రావెల్ చేయటం. డెఫినెట్గా రండి. అండ్ మీ ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడం వల్ల సపోజ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తారు, వాళ్ళు మ్యారేజ్కి వెళ్తారు. సో మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మనకు ఒక లైఫ్ పార్ట్నర్ అంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అప్పుడు మీ ఇన్కమ్ అప్పటికప్పుడు దొరుకుతుందా? దొరకదు. కాబట్టి మీరు స్టూడెంట్స్ లెవెల్లో ఉన్నప్పుడే మీరు జాబ్ చేసుకుంటూనో లేదా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ మేము మిస్ అయిన ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుంది, జనరల్గా హనీమూన్ అంటారు. హనీమూన్కి ఎవరు డబ్బులు ఇస్తారు? ఇప్పుడు ఎవరి పేరెంట్స్ వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళ రెస్పాన్సిబుల్, వాళ్ళకి ఆల్రెడీ మనకు సిస్టర్స్ ఉండొచ్చు, బ్రదర్స్ ఉండొచ్చు, పేరెంట్స్కి వేరే వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు. అంటే వాళ్ళ రెస్పాన్సిబుల్, వాళ్ళని కూడా తప్పడానికి లేదు మనం. సో మన ప్లానింగ్ మనమే చేసుకోవాలి. కాబట్టి అలా హనీమూన్ కావచ్చు,
లేకపోతే రేపొద్దున కిడ్స్ పుట్టినాక ఇప్పుడు స్కూల్ ఫీజే ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఎల్కేజీ వాళ్ళకి మినిమం 1 lakh to 4 lakhs దాకా ఉంది. సో ఇప్పుడు ప్లాన్ చేయలేకపోతే ఏమవుతుందంటే అప్పుడు మీరు అప్పు చేయాల్సి వస్తుంది. సో మీరు డెఫినెట్గా సెకండ్ ఇన్కమ్ అనేది మల్టిపుల్ ఇన్కమ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మల్టీ సిటీలో ఉన్నప్పుడు డెఫినెట్గా అవసరం ఉంటుంది. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు హెల్ప్ చేస్తాం. సో లేడీస్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? ఇప్పుడు లేడీస్కి అండి ఇప్పుడిప్పుడే అవేర్నెస్ పెరుగుతుంది. అంటే లేడీస్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే మాకు సేఫ్టీ ఉందా సెక్యూరిటీ ఉందా అని చూస్తారు ఫస్ట్. ఇంకోటి ఎక్కువ మగవాళ్ళతో తిరగాలంటే సేఫ్టీ కోసం ఇష్టపడరు. అంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఫీల్డ్ వర్క్ చేయాలి, మగవాళ్ళతో కలిసి వర్క్ చేయాలి, అలా సెక్యూర్గా ఫీల్ అవ్వరు అనమాట. కానీ ఇప్పుడిప్పుడే అందులో అవేర్నెస్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వేరు ఉండేదండి. అప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా ఉండేవాళ్ళు. ఇంకోటి కబ్జాలు అనేవి అవన్నీ చాలా జరిగాయి. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, సిఎస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. అంటే అందులో అంత సెక్యూరిటీ వచ్చింది, అంత ఎడ్యుకేషన్ వచ్చింది, అంత అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు. సో డెఫినెట్గా మగవాళ్ళ కంటే కూడా లేడీస్ వస్తేనే ఆ బిజినెస్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఎమోషనల్ రియల్ ఎస్టేట్ ఈజ్ నథింగ్ బట్ ఎమోషనల్ కాంటాక్ట్ అనమాట. అంటే ఒక ఫ్యామిలీని రిలేట్ చేయడం, అది అందరికంటే ఎవరు ఎక్కువ హ్యాండిల్ చేయగలరు? లేడీసే ఎక్కువ హ్యాండిల్ చేయగలరు. సో వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి వస్తే అద్భుతాలు సృష్టించగలరండి. సో నేను అందరికీ చెప్తాను, ప్లీజ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్. ఎందుకంటే నాట్ ఓన్లీ వర్కింగ్ ఉమెన్, నాట్ ఓన్లీ హౌస్ వైఫ్స్, మీరు సీరియల్స్ చూస్తున్నారు, అలా కూర్చొని టైం వేస్ట్ చేయడం వల్ల ఎవరికి లాభం అండి? ఆ సీరియల్స్ చేసినోడికి డబ్బులు వస్తాయి. ఒక చీర కొంటారు, మీరు షాప్కి వెళ్తారు, ఒక చీర కొంటారు, అది మీకు నచ్చుతుంది, వచ్చి అందరికీ చూపిస్తారు. ఆడవాళ్ళ నోట్లో బాగా తాగదు కదండి. సో అందరికీ చూపిస్తారు. ఏమవుతుంది? ఇదిగో నేను ఇక్కడ, ఇంకోళ్ళు ఏమడుగుతారు? సూపర్ ఉంది శారీ, ఎక్కడ కొన్నావు అని అడుగుతారు. నేను పలానా షాప్లో కొన్నాను, ఆఫర్కి వచ్చింది, నాకు ఇంత ఉంటే ఇంత ఇచ్చింది అని చెప్తారు. అంటే వాడికి అడ్వర్టైజ్మెంట్ ఎలా అవుతుంది? ఫ్రీ పబ్లిసిటీ మీ మౌత్తోనే అవుతుంది. మీకు ఏమైనా లాభం ఉందా? 1 రూపీ అయినా లాభం ఉందా? లేదు. ఎవరికి లాభం వచ్చింది? వాడికి వచ్చింది. మరి ఇలా అన్నెసెసరీ థింగ్స్ ఎందుకు? రియల్ ఎస్టేట్కి రండి, మా ప్రాజెక్ట్స్ చూడండి, పార్ట్ టైం చేసుకోండి, లేకపోతే ఫుల్ టైం చేసుకోండి. మీ మౌత్ పబ్లిసిటీ ఎలా అయితే మీరు శారీ, ఒక నగ, ఒక దానికి చేశారో ఒక ప్లాట్కి చేయండి. దానివల్ల ఏముంది? మీరు ఒక కస్టమర్కి మంచి ప్లాట్ ఇప్పగలుగుతారు, కబ్జా లేని ప్లాట్ ఇప్పగలుగుతారు, మంచి సెక్యూర్ ల్యాండ్ ఇప్పగలుగుతారు, అలాగే మీరు ఇన్కమ్ కూడా సంపాదించుకోగలరు. సో ఆల్వేస్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్. లేడీస్కి ఎస్పెషల్లీ చెప్తున్నానండి, తప్పకుండా రండి. ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ సాఫ్ట్వేర్ అయినా, డాక్టర్ అయినా, సిఏ అయినా, ఎవరైనా కానీ తప్పకుండా రండి. పేరుతో వస్తే కూడా ఇంకా చాలా లాభాలు ఉన్నాయండి. రియల్లీ సార్, మీరు అగైన్ మళ్ళీ మీ పేరు విషయానికి వస్తే హౌ ఇట్ స్టార్టెడ్ అండి. అంటే మీరు స్టార్టింగ్లో అన్నారు ఎలాగో నేను ముందు సింగిల్గా వెళ్ళాను, తర్వాత పేరుతో వెళ్ళానని. అసలు మీరు రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ అవ్వక బిఫోర్ మీరు ఏం చేసేవారు? అసలు దీనికి ఎంట్రీ అవ్వాలని ఎలా అనిపించింది మీకు? ఎస్ అండి, యాక్చువల్గా నేను జాబ్ చేసేవానండి. 2001లో హైదరాబాద్ వచ్చాను. బేసిక్గా నాది వరంగల్ మొత్తం స్టడీస్ అండి. తర్వాత మా ఫాదర్స్ వచ్చేసి గుంటూరు, బట్ ఇక్కడ మాకు ఓన్లీ ఫంక్షన్స్కి వెళ్తుంటాము. నాదంతా వరంగల్. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను మ్యారేజ్ అయినాక. సో ఆ ప్రాసెస్లో తను టీచర్గా కొన్ని రోజులు జాబ్ చేశారు. బట్ ఇన్కమ్ అనేది సరిపోయేది కాదు బేసిక్గా నిజంగా చెప్పాలంటే. అప్పుడు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వెతుకుతున్నప్పుడు మాకు ఎల్ఐసి ఇన్సూరెన్స్ అనేది చాలామంది సజెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో రావాలంటే పెట్టుబడి పెట్టాలి, ఏ ఫీల్డ్ అయినా బిజినెస్ పెట్టాలంటే. పెట్టుబడి లేని వ్యాపారం ఏంటంటే ఇన్సూరెన్స్, సెకండ్ రియల్ ఎస్టేట్. అయితే ఇన్సూరెన్స్లో వచ్చేసి లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, అండ్ రియల్ ఎస్టేట్ వచ్చేసి అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా నేను ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయడం వల్ల నాకు నెట్వర్త్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగినాయండి. సో అలా స్టార్ట్ అయినప్పుడు కరోనా వచ్చింది. అంటే ఎవ్రీ లైఫ్లో తెలుసు కదండి, ఒక స్టెప్ ముందుకు వెళ్ళాం అనుకున్నప్పుడు ఒక స్టెప్ మళ్ళీ బ్యాక్ వేయాల్సి వస్తుంది. సో ప్రాబ్లమ్స్ అనేవి పార్ట్ ఆఫ్ లైఫ్. అట్లనేవి కూడా ఆ టైంలో రియల్ ఎస్టేట్ ఎంట్రీ కావడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా పిలిచి 2020 అక్టోబర్లో మ్యాన్ పవర్ అవసరం లేదు, సో సిస్టమ్ ఆటోమేటిక్ అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది. నేను షాక్ అయిపోయాను. బట్ లక్కీగా నేను ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ తీసుకోవటం వల్ల ముందుగానే కొంచెం మా మిస్సెస్ కూడా ఇమీడియట్గా సపోర్ట్ చేశారు. ఏం కాదు, ఏం జరిగినా ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుందని. అలా ప్రాసెస్లో నేను వేరే జాబ్ వెతుకుంటుంటే చాలామంది చెప్పారు, యు ఆర్ ఎడ్యుకేటెడ్, ఎంబీఏ మార్కెటింగ్ చేశారు, సో మీరు జాబ్కి వెళ్ళకండి, జాబ్ ఆల్వేస్ రిస్క్. ఎందుకంటే వాళ్ళకి కోపం వచ్చినా మీరే వెళ్ళాలి, మీకు కోపం వచ్చినా మీరే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీరు వై నాట్, ప్రాపర్టీ అడ్వైజర్స్ మీలాగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఒకసారి ట్రై చేయండి అన్నారు. నాకు ఆలోచన బాగా అనిపించింది. సో ఈ ఫీల్డ్ గురించి అక్కడ మొదలుపెట్టడం జరిగింది.
ఫస్ట్ 9 months నాకు సేల్స్ రాలేదు. చాలామంది అంటే గివప్ చేసేస్తారు. ఇప్పుడున్న యూత్ చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకుంటున్నారు. దయచేసి మీ పేరెంట్స్ ఎంతో కష్టపడ్డారు, అలా చేసుకోకండి. ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఛాలెంజింగ్గా తీసుకోండి. అప్పుడు ఓవర్కమ్ అవుతారు, మీకు హీరోలాగా అనిపిస్తారు. ఎవరో హీరో చూసి మీరు చప్పట్లు కొనకుండా మీరు మీ ఫ్యామిలీ హీరో అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. మీ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళండి. దానికి రియల్ ఎస్టేట్ మంచి ఆపర్చునిటీ. సో మాతో పాటు జర్నీ చేయండి, కొన్ని రోజులు ట్రావెల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఆ టేస్ట్ తెలిసిన తర్వాత మేము వద్దన్నా కూడా మీరు వదిలిపెట్టరు. మా పరిస్థితి అదే. మేము 24/7 365 days వర్క్ చేస్తాం, రెడీగా ఉన్నాం. బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఏది కూడా సెకండరీ. ఎందుకంటే ఆ ప్యాషన్తో పనిచేస్తున్నాం, డబ్బుల కోసం పనిచేయట్లేదు. డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయంటే మనం ఒకరికి మంచి పని చేస్తే వస్తాయి. మీరు ఏదైతే సొసైటీకి ఇస్తారో ఆటోమేటిక్గా మనకు నేచర్ మనకి రిపీట్ చేస్తుంది. సో అది సక్సెస్ఫుల్గా మేము 20,000 గజాలు అమ్మామండి. 70 plots విత్ ఇన్ 3 yearsలో. రికార్డ్ బ్రేక్ మా కంపెనీలోని రికార్డ్ బ్రేక్ అండ్ ఇండస్ట్రీలోని రికార్డ్ బ్రేక్ అని మా వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే అంత షార్ట్ టైంలో వితౌట్ ఎక్స్పీరియన్స్ చేసామంటే మీరు డెడికేటెడ్గా బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పే మోటివేషన్ కానీ మనం చెప్పే ఇన్విటేషన్ ఏమనిపిస్తుందంటే వీళ్ళు బిజినెస్ కోసం చెప్తున్నారు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఒక ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని కానీ ఆపర్చునిటీ కానీ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా అనిపిస్తుంది. వై నాట్? మిమ్మల్ని ఒక్క రూపాయి అడగట్లేదు, రండి ట్రావెల్ చేయండి, అంతా మేము చూసుకుంటాము. మీకు సక్సెస్ అవుతే ప్రొసీడ్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. వెల్కమ్ టు అవర్ కంపెనీ. సో మేము సార్ది చూసుకుంటే ఈయన ఎక్సలెంట్ జర్నీ ఉంది, అందులో మీరు కూడా పార్ట్ అయినందుకు వెరీ గ్రేట్ థింగ్ ఐ హోప్, రైట్? అండ్ సో మీరు కూడా ఇనీషియల్గా మీరు అన్నారు అంటే మీరు టీచర్ జాబ్ చేసామని. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మేడం? అంటే మీరు ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేశారు అండ్ సార్తో అసోసియేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మాది యాక్చువల్గా మ్యారేజ్ 2005లో మ్యారేజ్ అయిందండి. నేను బీఎస్సీ బీఈడి కంప్లీట్ చేశాను. అది అయిపోగానే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో దాని తర్వాత 1 year టీచర్ జాబ్ చేశాను. మ్యాథమెటిక్స్ నాది స్పెషలైజ్ చేశాను. అయితే టీచర్ జాబ్ మీకు తెలుసు కదండి ఎలా ఉంటుందో. ఈవెన్ ఒక కుర్చీ కూడా ఉండేది కదా. ఓకే. అంటే 8:30 to 4 వరకు ఉండేది. అక్కడ ఉన్నప్పుడు ఒక కూర్చుంటే ప్రిన్సిపల్ వచ్చేవాడు, అలా కూర్చోకూడదు అని చైర్స్ కూడా తీసి పంచారు. ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు 3 hours ఎగ్జామ్ రాస్తే 3 hours నుంచోనే ఉండాల్సి వచ్చేది. కూర్చోకూడదు. మనం ఎక్కడ కొంచెం బెంచ్ కనిపిస్తే కొంచెం ప్లేస్ కనిపిస్తే కూర్చుందో కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నా కూడా వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు. సో అట్లా 1 year జాబ్ చేసిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. అంటే కంటిన్యూస్గా స్టాండింగ్ చేసి అలా చేయడం వల్ల నేను కొంచెం బ్రేక్ ఇచ్చాను. ఆ టైంలో మాకు మా అమ్మాయి పుట్టడం, కిడ్స్ పుట్టడం, ఇంకా వాళ్ళ గురించి నేను కెరీర్ని పక్కన పెట్టేసి వాళ్ళని చూసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఆ టైంలో మాకు ఈయన జాబ్ చేసేవాళ్ళు మా హస్బెండ్. శాలరీ సరిపోయేది కదా, తెలుసు కదా జాబ్లో ఎలా ఉంటే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు అనమాట. జాబ్స్ అనేవి చాలా శాలరీ అనేది చాలా తక్కువ ఉండేది అనమాట. అందులోనే మేము 2 రూమ్స్లో ఉండేవాళ్ళం అండి. మేము ఒకటి కిచెన్ ఒకటి బెడ్రూమ్ అంతే. అలా రూమ్లో ఉండి ఇలాంటి స్టేజ్కి వచ్చామన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఏమైందంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఆలోచించాం. అప్పుడు ఎల్ఐసి వచ్చింది మాకు. ఎల్ఐసి అనుకోకుండా ఎల్ఐసి వస్తే దాన్ని కూడా కంటిన్యూ చేసుకుంటూ ఈ ఫీల్డ్కి వచ్చాం. అయితే మేము ఇంకా ఎక్కువ స్టేజ్కి ఎదగాలి అని ఎప్పుడు వచ్చిందంటే నలుగురు మమ్మల్ని అవమానించినప్పుడు వచ్చింది. ఆ అవమానం ఎక్కడి నుంచో రాదండి, మన చుట్టుపక్కల మన చుట్టాల నుంచే వస్తుంది ఫస్ట్. వాళ్ళు మమ్మల్ని ఎలా అంటే చాలా అవమానించారు. మేము ఒక రకంగా చెప్పాలంటే ఈ స్టేజ్లో ఉండడానికి వాళ్ళే కారణం అన్నమాట. ఒక రకంగా వాళ్ళే కారణం. ఎందుకంటే అలా అవమానించారు మమ్మల్ని. ఆ అవమానం నుంచి మేము కుంగిపోలేదు. ఏంటి మమ్మల్ని ఇలా అవమానిస్తున్నారని మేము అనుకోలేదు, దాన్ని పాజిటివ్గా తీసుకున్నాం. వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు మనం తెచ్చుకోవాలి అనుకున్నాం అనమాట. సో కష్టపడి మేము ఇన్ని ఇయర్స్ కష్టపడి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకొని కరోనా టైంలో జాబ్ పోయి మాకు ఏం చేయాలో అర్థం కాదు కదండి. కరోనా టైం పీక్ టైం, ఎవరిని డబ్బులు అడగడానికి లేదు, ఎవరు ఇవ్వరు కూడా. బతుకుంటామో చనిపోతామో కూడా తెలియని రోజుల్లో జాబ్ తీస్తారు. జాబ్ తీస్తే మేము ఎలా ఉండాలి? సో ఏం భయపడకుండా వస్తుంది. ఒక డోర్ మూస్తే ఇంకో డోర్స్ ఇస్తారు కదా, దేవుడు ఓపెన్ చేస్తారు కదా. అలా ఆ హోప్తో ఉన్నప్పుడు అనుకోకుండా వచ్చింది మా కంపెనీ అండి. నిజంగా దేవుడు మాకు చాలా మంచి చేశాడు. ఎందుకంటే ఆ కంపెనీకి వచ్చిన తర్వాత మేము వచ్చి 3 years అవుతుంది. మేము పడిన హార్డ్ వర్క్, మేము పడిన స్ట్రగుల్స్ పడి ఇప్పుడు మేము ఒక కారు కొనుక్కున్నాము, 3 స్థలాలు కొనుక్కున్నాము, ఇన్ని కంట్రీస్ని తిరగలుగుతున్నారు, మేము ఫ్రీగా ఖర్చు పెట్టగలుగుతున్నాము, మా పిల్లల్ని కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాము, వాళ్ళ ఫ్యూచర్ కూడా మేము ప్లానింగ్ చేయగలుగుతున్నాము. అలాంటి స్ట్రగుల్ నుంచి మేము ఈ స్టేజ్కి వచ్చామంటే దానికి కారణం రియల్ ఎస్టేట్ అండి. 20 సంవత్సరాలు మేము జాబ్ చేసినప్పుడు మాకేం రాలేదు కదా. ఓన్లీ 3 years అలా కష్టపడితేనే మాకు వచ్చింది. ఇలా రాగానే మీ కోట్లు రావండి.
బర్నింగ్ డిజైర్ ఉండాలి, మీకు ఆకలి ఉండాలి, నేను ఒక స్టేజ్లో ఉండాలి, ఒక విజన్ ఉండాలి మీకు. అలా ఉంటేనే వస్తుంది. మేము ఇన్వైట్ చేస్తాం, రమ్మన్నారు రండి, మీకు రాలేదే అని అనద్దు. మీరు రావాలి. ఎలా ఉండాలంటే డెడికేటెడ్గా వర్క్ చేయాలి. అలా వర్క్ చేస్తేనే మీరు ఒక స్టేజ్లో ఉండగలుగుతారు. ఇన్వెస్టర్స్కి నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటానండి. చాలామంది ఏంటంటే గవర్నమెంట్ మారింది, తర్వాత రియల్ ఎస్టేట్ డల్గా ఉంది, హైడ్రా వచ్చింది అంటే నెగిటివ్స్ మాట్లాడుతున్నారు, గాసిప్స్ వింటున్నారు ఎక్కువ. సో గాసిప్స్ అనేవి ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. మన తెలంగాణ చూస్తే పెద్ద స్టేట్, దాంట్లో ఎన్నో జరుగుతుంటాయి. అంటే మనకు తెలంగాణ ఎస్టేట్ జరిగింది, కరోనా వచ్చింది, డిమోనస్ట్రేషన్ అయింది, అంటే నోట్ల రద్దు అయింది, అన్నీ జరిగినాయి. ఎక్కడ కూడా హైదరాబాద్ మార్కెట్ తగ్గలేదు. తగ్గుతుందని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనిషి వయసు, భూమి విలువ ఎప్పుడు పెరిగేదే, తగ్గేదేలే. మీరు ఆలోచిస్తే లాస్ అవుతారు, ఇమ్మీడియట్గా మీరు ఇన్వెస్ట్ చేస్తే లాభపడతారు. కోటీసులుగా కావాలంటే ఇది రైట్ టైం. ఎప్పుడైతే మీరు జనరల్గా షేర్స్ ఎప్పుడు కొంటారు, మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు షేర్స్, ఎస్బీఐ షేర్ కానీ ఎల్ఐసి షేర్ కానీ తక్కువ ఉన్నప్పుడు కొంటారు. ఇప్పుడు మార్కెట్ స్లోగా ఉంది, పడిపోలేదు. మీరు రాంగ్ గాసిప్స్కి మీరు పడిపోకండి. మాలాంటి ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకోండి. చూశారు కదా వ్యూవర్స్, మన ముందు అంటే ఒక ఆది పరమేశ్వర్ లాగా, ఒక సీతారాముల్లాగా, ఒక లక్ష్మీ నారాయణలాగా మన సాంప్రదాయాల్లో ముఖ్యంగా మనము అంటే ఇలా దంపతుల్ని మనము ఎంతో విశిష్టంగా చూస్తాం కదా, ఆ విధంగా వీళ్ళు మన ముందర కూర్చోవడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీని మనకి చాలా వివరంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళు సజెస్ట్ చేస్తున్నట్లు డెఫినెట్లీ న్యూ కమర్స్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీకు ఈ రియల్ ఎస్టేట్లో మీ యొక్క కెరియర్ని మీరు క్రియేట్ చేసుకోవాలన్నా, చూస్ చేసుకోవాలన్నా కూడా డెఫినెట్లీ వీళ్ళు ఆల్వేస్ వెల్కమ్ అంటున్నారు. వీళ్ళ యొక్క సజెషన్స్ తీసుకోవడానికి డెఫినెట్గా మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు కామెంట్స్లో మీరు తెలియజేయచ్చు. సో ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు. అండ్ వాళ్ళతో మీరు మీకు ఏదైతే మీకు నీడ్ ఉందో, మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళు చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ వాళ్ళతో మీరు అసోసియేట్ అవ్వడానికి కూడా వాళ్ళు మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఈ యొక్క ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. డెఫినెట్గా వాళ్ళతో మింగిల్ అవ్వండి, వాళ్ళతో అసోసియేట్ అవ్వండి. వాళ్ళలాగా మీరు కూడా ఎర్లీ టైంలోనే ఎక్కువ గ్రో అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. సో డెఫినెట్లీ మీరు ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.